అదానీ డేటా సెంటర్ కోసం విశాఖపట్నంలో ఎకరం భూమి ₹1,00,00,000 చొప్పున 130 ఎకరాలను 130 కోట్లకు దోచిపెడుతున్నాడు జగన్ 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 అనేసి ఆంధ్రజ్యోతి పేపర్లో రాశారు. ఎప్పుడు 2022 ఫిబ్రవరి 12వ తేదీన, అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. అదానీ డేటా సెంటర్ కోసం విశాఖపట్నంలో ఎకరం ₹1,00,00,000 చొప్పున 130 ఎకరాలను 130 కోట్లకు దోచిపెడుతున్నాడు జగన్ 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 అని చెప్పేసి ఆంధ్రజ్యోతిలో ఈ పచ్చపత్రికలో రాశారు. ఎప్పుడు 2022 ఫిబ్రవరి 12న. బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనం గమనించాల్సింది ఏమిటంటే అదానీ డేటా సెంటర్కు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే ఒప్పందం జరిగింది అనేసి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అంటే ఇప్పుడు కొత్తగా చంద్రబాబు నాయుడు గారు డేటా సెంటర్ని తెచ్చింది ఏమీ లేదు. ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే ఒప్పందాలన్నీ కూడా చేసేసుకున్నాడు. చాలా స్పష్టంగా అర్థమైపోయింది కదా. ఇంకా భూముల విషయానికి వస్తే, భూముల కేటాయింపు, వాటి ధరల విషయానికి వస్తే అప్పట్లో ఎకరం ₹1,00,00,000 ఒప్పందం జరిగిందని చెప్పేసి రాధాకృష్ణ రాశాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అదానీ డేటా సెంటర్కు ఎంత ధరకు భూములు కేటాయిస్తున్నాడు అనేది ఏబిఎన్ రాధాకృష్ణ సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే ఇప్పుడు కూడా అదానీ డేటా సెంటర్కు భూములు ఇస్తున్నారు. ఎంతకి ఇస్తున్నారు, వాళ్ళ మధ్య ఏం ఒప్పందం కుదిరింది, ఆ రేట్లు కూడా చెప్తే చాలా బాగుంటుంది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అదానీ పెట్టుబడులు పెడితే దోచేసుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ని కంప్లీట్గా అదానికి దోచిపెడుతున్నారని చెప్పేసి మాట్లాడుతుంటే ఈ పచ్చపత్రికలు, ఆ పచ్చనాయకులు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి హయాంలో అదానీ పెట్టుబడులు పెడితే అభివృద్ధి అనేసి ముడిచిపోయినటువంటి ఈ పత్రికల విశ్వసనీయత ఎంత బాగుందో ప్రజలందరూ కూడా గమనించాల్సిన అవసరం కూడా ఉంది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ₹1,00,00,000 ఎకరం భూమి చొప్పున కేటాయిస్తే అది దోచిపెట్టడం అని చెప్పేసి మాట్లాడారు కదా. దోచిపెట్టేస్తున్నాడు జగన్ అని చెప్పేసి మాట్లాడారు కదా. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో చంద్రబాబు నాయుడు గారు ఊరు పేరు లేని డొల్ల కంపెనీలకు వేల కోట్ల విలువైనటువంటి భూములను 99 పైసలకే కట్టపెడితే అది సంపద సృష్టి, అభివృద్ధి? ఏమనుకోవాలా? మీరే సమాధానం చెప్పండి. ఈ సంపద సృష్టి ఎవరికి, ఈ అభివృద్ధి ఏమిటన్నది ఈ పచ్చపత్రికలే సమాధానం కూడా చెప్పాల్సిన అవసరం లేదు. ఐ థింక్ ఈరోజు రేపు చంద్రబాబు నాయుడు గారు అదానిని కలవబోతున్నాడు. మరి ఏం ఒప్పందాలు చేసుకోవడానికి కలుస్తున్నాడు? ఆంధ్రప్రదేశ్ని దోచిపెట్టడానికి వెళ్తున్నాడా చంద్రబాబు నాయుడు గారు? రాయాలి కదా, ఇప్పుడు ఈ పచ్చపత్రికలు రాయాలి కదా. ఆనాడు అదానీ గారు జగన్మోహన్ రెడ్డి గారిని కలిస్తేనేమో పచ్చపత్రికలు పెద్ద పెద్ద టైటిల్ పెట్టి రాశాయి. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అదానీ గారిని కలవబోతున్నాడు పెట్టుబడులకు సంబంధించి, అదేవిధంగా వాళ్ళ వ్యాపార విస్తరణకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టండి, అదేవిధంగా ఏదైతే ఈ డేటా సెంటర్కి సంబంధించి భూములకు సంబంధించి వీటి గురించి ఏదో డిస్కషన్స్ కూడా నడవబోతున్నాయి. మరి ఈనాడు ఏమంటారో మీరే చెప్పాలి. ఈనాడు కానీ, ఆంధ్రజ్యోతి కానీ, TV5లో కానీ, ఏబిఎన్లో కానీ ఇప్పుడు అదానీ గారికి చంద్రబాబు నాయుడు గారికి మధ్య లింక్ ఏమిటనేది కూడా సమాధానం చెప్పాలి. ఏ బిజినెస్ మ్యాన్ అయినా సరే ఒక రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేటప్పుడు మన రాష్ట్రానికి ఎంత లాభం, మన రాష్ట్రానికి ఏం లాభం చేకూరుతుంది, మన రాష్ట్ర ప్రజలకు, మన రాష్ట్ర ప్రభుత్వానికి, మన విద్యార్థులకు ఎంత మేరకు లభిస్తుందో వీటన్నిటిని క్యాలిక్యులేట్ చేసుకొని ఇన్వెస్టర్స్ని ఆంధ్రప్రదేశ్లోకి రప్పిస్తారు, ఇన్వెస్ట్మెంట్ పెట్టిస్తారు. అది ఏ ప్రభుత్వాలు చేసినా దాన్ని ఆహ్వానించాల్సిందే. అది చంద్రబాబు నాయుడు గారు చేసినా, పవన్ కళ్యాణ్ చేసినా, జగన్మోహన్ రెడ్డి గారు చేసినా, ఎవరు చేసినా ఆహ్వానించాల్సిందే. కానీ ఈ ఏవైతే ఉన్నాయో వేల ఎకరాల భూముల్ని 99 పైసలకే కట్టబెట్టడాలు ఉన్నాయి చూసినారా, వాటిని స్టాప్ చేస్తే చాలా బాగుంటుంది. ఆనాడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికి కూడా ఊరికే భూములు ఎవరికి ఇవ్వలే. ఆనాడు రేట్ని బేస్ చేసుకొని అందరికీ కూడా భూములు కేటాయించడం జరిగింది. కానీ ఈనాడు అలాంటి పరిస్థితులు లేవు. నచ్చిన వాళ్ళకి 99 పైసలకే, నచ్చని వాళ్ళకి ఇంకొక రేటు. మన అమరావతిలో అయితే ఒక రేటు, విశాఖపట్నంలో అయితే ఇంకొక రేటు. వీటన్నిటిని కూడా ప్రజలు గమనించాల్సిన అవసరం కూడా ఉంది. అదేవిధంగా అదానీ అయినా, అదేవిధంగా అంబానీలైనా, టాటాలైనా, బిర్లాలైనా ఎవరైనా సరే ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి పెట్టడానికి వస్తే ఆహ్వానించాల్సిందే, దాంట్లో ఎటువంటి డౌటే లేదు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు అదాన్ని కలిసి పెట్టుబడులు తీసుకొచ్చినా ఆహ్వానించాల్సిందే, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. కానీ వాళ్ళు ఎంత మేరకు భూముల్ని అమ్ముతున్నారు, అక్కడ నుంచి మనకేం లాభం అనేది కూడా ఒకసారి శ్వేతపత్రాలో లేకపోతే జీవోలో బయటపెట్టి ప్రజలకు చెప్తే చాలా బాగుంటుంది.